మంచినీళ్లు వచ్చేలా చూడండి మహాప్రభు అంటూ అమలాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అమలాపురం రూరల్ మండలం వన్నిచింతలపూడి గ్రామానికి చెందిన పరపేట గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఎప్పుడు చూసినా మాకు మంచినీళ్లు కొరత, త్రాగునీటి నీళ్లు లేక అల్లాడిపోతూ పట్టించుకోని అధికారులంటూ లేరు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టినా ఇప్పటివరకు ప్రారంభించకపోవడం దారుణమని పరపేట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వేసవి కాలం వస్తే చాలు మాకు నీళ్లు ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా వాటర్ ట్యాంకును ప్రారంభించి మాకు మంచినీళ్ల సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను కోరారు. లేని పక్షంలో వాటర్ ట్యాంక్ వద్ద భారీ ఆందోళన చేపట్టి వంట వార్పు కార్యక్రమం చేపడతామని అధికారులకు హెచ్చరించారు మహిళలు. అక్కడ మా ప్రతినిధి కేజీరావు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. మాది పరపేట, మాకు నీళ్ళు లేవు. ఎవరు మాకు సప్లై చేస్తలేదు. మా కోసం ఎవరు బంద్ చెప్తలేదు. బాబయ్య మీరందరూ ఏం చేస్తారు? ముసలిదాన్ని నాకు ఎవరు దిక్కు మొక్కు లేదు. మీరు అందరూ ఏం చేస్తారో బాబయ్య. అదండి మన నీళ్ళు ట్యాంక్ లేదు, ఏమీ లేదు. 3 రోజులు సాధారణ నీళ్ళు రావట్లేదు బాబయ్య. ఇలా చేస్తున్నారండి. పేషెంట్లు కూడా పట్టించుకోవట్లేదు. అలా చేస్తున్నారండి బాబు. మన పంచాయతీ పేషెంట్ గారండి మా పని కోసం అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఎక్కడికి తెచ్చాను? ముసలిదాన్ని చచ్చిపోతాను. ఎక్కడికి వెళ్ళను. కోళ్ళు కాదు, నల్లేను బాబయ్య. అదేండి మీరేం చేస్తారా? మీరు పరిష్కారం చేయండి. మాకు నీళ్ళు చక్కగా చేసేయండి. అంతకంటే ఏమీ కాదు. మాకేం అన్నం పెట్టమంటలేదు, ఏ పెట్టమంటారు? నీళ్ళే వాటరే కావాలండి మాకు. వాటరే కావాలండి మాకు. మీరు ఏం చేస్తారో మాది వన్నిచింతలపూడి అండి, పరపేట. నా పేరు విజయలక్ష్మి. మాకు అసలు వాటర్ రాదండి. 4-5 సంవత్సరాల నుంచి అసలు వాటర్ లేదు. ఎక్కడో 2 కిలోమీటర్ల దూరం నుంచి బళ్ళు మీద తీసుకొస్తారు మా వాళ్ళు వెళ్ళి. మాకు ఉప్పు వాటర్ కింద అంతా సాల్ట్ వాటర్. వాడుకోవడానికైనా పైపులు లేవు, కాలువ లేదు, ఏది లేదు. ఆ కుళాయి వాటరే మాకు ఆధారం. ఆయన ఒక చుక్క వాటర్ రావట్లేదండి. మేము ఎలా బ్రతకాలి చెప్పండి? పంచాయతీలో కంప్లైంట్ ఇస్తుంటే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదండి. మరి ఇంకా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. ఏదైనా మీరే వాటర్ ట్యాంక్ కట్టారండి, కానీ దాన్ని ప్రారంభించలేదండి. మాకు మీరు ఎలాగైనా సరే వాటర్ ఇప్పించండి. అదే